నమస్కారం. ఈరోజు మనమొక అసాధారణ వ్యక్తి జీవితంలోకి అతని సంకల్పంలోకి లోతుగా వెళ్తున్నాం. అతని పేరు యాలన్ గార్డినర్. పైకి చూస్తే అతని జీవితమంతా వైఫల్యాలే అన్నట్లనిపిస్తోంది. కాని ఆ వైఫల్యాలు వెనుక ఒక దృఢమైన లక్ష్యం, అచంచలమైన విశ్వాసం దాగి ఉన్నాయి. ఖచ్చితంగా మన దగ్గర అతని జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆధారాలున్నాయి. అవును, ఈ ఆధారాలతో ఎన్నో అడ్డంకులు, విషాదాలు ఎదురైనా తన ఆశయాన్ని వదులుకోని ఈ వ్యక్తి ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ ఆధారాలు కేవలం సంఘటనలు చెప్పడమే కాదు, గార్డ్నర్ ప్రయాణాలు, అతని ప్రయత్నాలు, అతని ఎదుర్కొన్న సవాళ్లు, ఇంకా అతని అంతర్గత విశ్వాసం, వీటన్నిటి గురించి తెలియజేస్తాయి. ఆ సంఘటనల వెనుక ఉన్న అసలు ప్రేరణ ఏంటి, వాటి ప్రభావమేంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మరి అతని కథ ఎక్కడ మొదలైంది? 1794లో ఇంగ్లాండ్లో పుట్టాడు. చిన్నప్పటినుంచి సాహసాలంటే చాలా ఇష్టమట. అవును, సముద్రయాత్రికుడు కావాలని కలలు కన్నాడు. ఆ కోరిక ఎంత బలంగా ఉండేదంటే చిన్నప్పుడు కావాలని నేలమీర పడుకునేవాడట, నావికుల కష్టాలకు అలవాటు పడాలని. ఓ అలాగా. 14 ఏళ్లకే నావికా కళాశాలలో, 16 ఏళ్లకే సముద్రయానం మొదలుపెట్టాడు. అంత చిన్న వయసులోనే. ఆ ప్రయాణాల్లోనే అతని జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. అమెరికాన ఒక ఎస్సెక్స్తో జరిగిన యుద్ధం కదా? అవును. ఆ యుద్ధంలో మరణాన్ని, హింసను చాలా దగ్గరగా చూడటం అతన్ని బాగా ప్రభావితం చేసింది. అదే సమయంలో 1820 ప్రాంతంలో పెనాంగ్లోని ఒక చైనీస్ ఆలయంలో రహస్యంగా బైబిల్ చదువుతున్నప్పుడు తల్లి మరణ వార్త తెలిసింది. ఆ సంఘటన తర్వాతే అతను పూర్తిగా క్రైస్తవ విశ్వాసం వైపు మళ్ళాడు. అవును, అది అతని జీవితంలో ఒక నిర్ణయాత్మక ఘట్టమనుకోవచ్చు. తన ప్రయాణాల్లో, ముఖ్యంగా దక్షిణ అమెరికాలో అక్కడి రోమన్ క్యాథలిక్ చర్చ్ పద్ధతులు, ఆదిమ తెగల అవసరాలు గమనించాడు. మరోవైపు లండన్ మిషన్ సొసైటీ చేసిన పని, దక్షిణ సముద్ర ద్వీపాల్లోని వాళ్లు క్రూరత్వం నుంచి ప్రశాంత జీవనానికి మారడం అతని బాగా ఆకట్టుకుంది. ఈ అనుభవాలన్నీ కలిసి ఆదిమ తెగల మధ్య పనిచేయాలనే ఒక బలమైన కోరిక అతల్లో పుట్టిందనమాట. కరెక్ట్. సముద్ర సాహసాలనుంచి ఆత్మల కోసం చేసే సాహసాల వైపు అతని దృష్టి మళ్ళింది. మరి వ్యక్తిగత జీవితం? 1821లో వివాహం, 5 పిల్లలు. అవును, కాని 1834లో భార్య చనిపోయింది. ఇది అతన్ని బాగా కుంగదీసింది. అంతకుముందే 1826లో రాయల్ నేవీ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యాడు. ఆ మధ్యకాలం 1826 నుంచి 34 వరకు అతని గురించి పెద్దగా వివరాలు లేవు. భార్య మరణం తర్వాత ఆ బాధ నుంచి బయటపడటానికి ఏమో సేవ వైపు పూర్తిగా మనసు పెట్టాడు. దక్షిణ అమెరికాలో పనిచేయాలని మిషన్ సొసైటీలను అడిగాడు. కాని వాళ్ళు ఒప్పుకోలేదట. ఎందుకు? కారణం, అతను అధికారికంగా నియమితుడైన మతాధికారి కాదు. ఆర్డైన్డ్ మినిస్టర్ కాకపోవడం. ఓ సరే. అప్పట్లో మిషన్ సంస్థలు చాలా పద్ధతిగా ఉండేవి. సరియైన శిక్షణ, హోదా లేనివాళ్లని అంత తేలిగ్గా పంపేవారు కాదు. ఇది గార్డనర్కు మొదటి పెద్ద నిరాశ. దక్షిణ అమెరికాలో కుదరకపోయేసరికి దక్షిణ ఆఫ్రికా వైపు దృష్టి పెట్టాడు. ముఖ్యంగా జూలూ తెగ. వాళ్లు చాలా క్రూరులు అని పేరు కదా? అవును, వాళ్ల నాయకుడు డింగ్రాన్ను క్రీస్తువైపు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది చాలా పెద్ద సాహసం. మరి సఫలమయ్యాడా? ఆశ్చర్యంగా అతను డింగ్రాన్ రాజుతో పరిచయం పెంచుకుని అతని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అదెలా సాధ్యమైంది? అదే ఆశ్చర్యం. అంతేకాదు, అక్కడ గొడవ పడుతున్న తెగల మధ్య శాంతి కోసం ప్రయత్నించాడు. డింగ్రాన్కు బ్రిటిష్ వారికి మధ్య ఒక ఒప్పందం కుదర్చడంలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఇది జూలుల మధ్య మిషన్ పనికి దారితీసింది. అక్కడ కొంత విజయం సాధించాడు. తర్వాత ఇంగ్లాండ్కు తిరిగి వచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. అవును, ఎలిజబెత్ అనే ఆమెను. తర్వాత ఒక మిషనరీతో కలిసి మళ్లీ నటాల్కు దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. కాని అక్కడికి వెళ్లగానే అతని పెద్ద కుమార్తె చనిపోయింది. అయ్యో, ఇది మరో పెద్ద దెబ్బ. పాపం. ఆ విషాదంలో కూడా అక్కడున్న కొద్దిమంది ఆంగ్లేయులు జూలులతో కలిసి పనిచేశాడు. పిల్లల కోసం ఒక స్కూల్ కూడా పెట్టాడు. అయితే ఆ పని కూడా ఎక్కువ కాలం సాగలేదు. లేదు. డచ్ వలసవాసులు బోయర్స్, వాళ్లకి జూలులకు మధ్య పెద్ద యుద్ధం మొదలైంది. భూమి కోసం, అధికారం కోసం. ఆ గొడవల మధ్య మిషన్ పని అసాధ్యమైపోయింది. దక్షిణాఫ్రికా ప్రయత్నం కూడా చివరికి నిలిచిపోయింది. అవును, చాలా సంవత్సరాల వరకు అక్కడ స్థిరమైన పని ఏర్పాటు కాలేదు. దీంతో మళ్లీ అతని దృష్టి దక్షిణ అమెరికా వైపు మళ్ళింది. 1838లో కుటుంబంతో కలిసి రియో డి జనీరో వెళ్లాడు. అక్కడ్నుంచి ఒక నమ్మశక్యం కాని ప్రయాణం చేశాడు. మొత్తం ఖండాన్ని దాటాలి. రియో నుండి శాంటియాగో వరకు. అవును,
అది ప్రమాదకరమైన యాండీస్ పర్వతాల గుండా గాడిదల మీద. ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఈ ప్రయాణంలో అతను గతంలో నేవీలో చూసిన ఆదిమవాసి తెగల కోసం వెతికాడు. చిలీలో వాళ్లని కలిశాడు. అవును, కాన్సెప్షన్, వాల్డివియా ప్రాంతాల్లో. కుటుంబాన్ని వాల్డివియాలో ఉంచి తను ఇంకా దక్షిణానికి వెళ్ళాడు. మంచి సంబంధాలు ఏర్పడ్డాయట. కాని మళ్ళీ సమస్య. అవును, చిలీలో బలంగా ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వ్యతిరేకత. వాళ్ళు మిషనరీ పనిని అడ్డుకున్నారు. అంటే దక్షిణ అమెరికాలో ఇది రెండోసారి ప్రయత్నం విఫలమవడం. దీంతో అతను మరో ప్రాంతం గురించి ఆలోచించాడు, న్యూ గినియా. అక్కడ డచ్ ప్రభుత్వముంది కదా, వాళ్ళు ప్రొటెస్టెంట్లు కాబట్టి అనుమతిస్తారని ఆశించాడు. అదే ఆశించాడు. కాని అక్కడి డచ్ రెసిడెంట్ చాలా కఠినంగా మాట్లాడాడు. ఏం చెప్పాడు? పాపువా స్థానికులకు బోధించడం కంటే ఒక కోతికి బోధించడం మేలు, వాళ్లు మారరు అని ఎగతాళి చేశాట. అయ్యో, గార్డ్నర్ ఊరుకున్నాడా? లేదు, వాళ్లు మనుషులు, జంతువులు కాదు అని వాదించాడు. కాని ఆ అధికారి వినలేదు, అనుమతివ్వలేదు. న్యూగినియా ప్రణాళిక కూడా అంతే. ఇన్ని వైఫల్యాలు ఒకటి తర్వాత ఒకటి. అయినా అతను వెనక్కి తగ్గలేదు. కేప్టౌన్ వచ్చి ఒక పుస్తకం రాశాడు. మళ్ళీ చిలీ వెళ్లాడు. కాని చిలీలో పరిస్థితి మారలేదు. క్యాథలిక్ చర్చ్ అడ్డంకులు అలాగే ఉన్నాయి. అప్పుడే అతను పటగోనియా గురించి ఆలోచించాడు. అక్కడ ఏ ప్రభుత్వం లేదా చర్చ్ ఆధిపత్యం ఉండదని. కరెక్ట్. దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న విశాలమైన, నిర్జన ప్రాంతమది. ఫాక్లాండ్ దీవులను బేస్ చేసుకుని అక్కడి ఒక స్థానిక నాయకుడితో స్నేహం చేసినట్లు అనిపించింది. అంతా బాగుందని ఇంగ్లాండ్ వెళ్లాడు. అవును, కుటుంబంతో కలిసి. అక్కడ పెద్ద మిషన్ సొసైటీలను పటగోనియా పనికి ఒప్పించాలని చూశాడు. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకని? ఆ ప్రాంతం ప్రమాదకరమని, అక్కడ పనిచేయడం చాలా కష్టమని వాళ్ల అభిప్రాయం. దాంతో తానే సొంతంగా ద పటగోనియన్ మిషన్ స్థాపించాడు. మళ్లీ సొంత ప్రయత్నం. 1844లో రాబర్ట్ హంట్ అనే యువకుడితో కలిసి పటగోనియా వెళ్లాడు. కాని ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. గతంలో స్నేహంగా ఉన్న నాయకుడే ఇప్పుడు శత్రువులా మారాడు. ఓ నో! వాళ్ల వస్తువులన్నీ దోచుకున్నారు. ప్రాణాలతో బయటపడటమే కష్టమైంది. చివరికి ఒక బ్రిటిష్ ఓడ వాళ్లని రక్షించింది. కేవలం వంటిమీది బట్టలతో ఇంగ్లాండ్ చేరారు. ఇది మరీ ఘోరమైన వైఫల్యంలా కనిపిస్తోంది. అవును, కాని గార్డినర్ పట్టుదల చూడండి. అతను ఇంకా ఆశ వదులుకోలేదు. 1845లో గ్రాండ్ చాకో అనే ప్రాంతం వైపు వెళ్లాడు. అది అనేక దేశాల సరిహద్దుల్లో ఉంది కదా. అవును, గొంజాలెజ్ అనే స్పానిష్ ప్రొటెస్టెంట్ అతనితో ఉన్నాడు. మొదట బొలీవియా అధికారులు అనుమతించారు. కాని అక్కడ కూడా నిలదొక్కుకోలేకపోయారు. ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వాళ్లని వెళ్ళిపోమంది. మళ్లీ మొదటికే వచ్చింది. పాపం. ఈ దశలో అతని మిషన్ కమిటీ వాళ్లు కూడా ఇక చాలు, దక్షిణామెరికా వదిలేద్దామన్నారట. అవును, వాళ్లు విసిగిపోయారు. కాని గార్డినర్ ఒప్పుకోలేదు. అతని లక్ష్యం ఇప్పుడు టియారా డెల్ ఫ్యూగో, ఖండం యొక్క దక్షిణ కొన. అక్కడ ప్రభుత్వం కానీ క్యాథలిక్ చర్చ్ కానీ ఉండదని అతని నమ్మకం. అదే. 5 సహచరులతో అక్కడికి వెళ్లాడు. గుడిసెలు వేసుకున్నారు. కానీ కథ మళ్లీ రిపీట్ అయింది. స్థానికుల నుంచి ఇబ్బందులు, దోపిడీ. అవును, అదృష్టవశాత్తు ఒక ఓడ వచ్చి వాళ్లని కాపాడింది. స్థానికులతో మంచి సంబంధాలు పెట్టుకోవడంలో అతను పదే పదే ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా ఆ కాలంలో అది చాలా కష్టమేమో. ఏమో. ఏదేమైనా ఈ అనుభవాలతో గార్డెనర్ ఒక విషయం గ్రహించాడు. భూమిమీద స్థావరం కంటే నీటిమీద, అంటే ఒక ఓడలో ఉంటే సురక్షితమని. మంచి ఆలోచనే, కాని పెద్ద ఓడ కొనడానికి డబ్బుల్లేవు. అవును. దాంతో పైనీర్, స్పీడ్వెల్ అనే 2 చిన్న చెక్కల్లాంచీలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించలేదేమో. సెప్టెంబర్ 1850 7 సభ్యులతో చివరి యాత్రకు బయల్దేరాడు. వారిలో ఒక డాక్టర్ విలియమ్స్, 3 జాలర్లు, ఒక వడ్రంగి ఉన్నారు. ఆసక్తికరంగా వాళ్లలో చాలామంది ఓడ ఎక్కే వరకు ఒకరికొకరు పరిచయం లేదట. అది కూడా ఒక సవాలే. తుఫానులు దాటుకుని టియారా డెల్ ఫ్యూగోలోని బ్యానర్ కోవ్ అనే చోట దిగారు. వాళ్లని దించి ఓడ వెళ్ళిపోయింది. 4 నెలల్లో ఫాక్లాండ్ దీవుల్నుంచి సరఫరాలొస్తాయని ఏర్పాటు. ఇక్కడే డార్విన్ విషయం గుర్తుకొస్తోంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం డార్విన్ ఇదే ఫ్యూగియన్లను చూసి వాళ్లని మానవ జాతిలో అత్యంత నిమ్నమైనవారు అని, వాళ్లకి మిషనరీలు పంపడం వృధా ప్రయాస అని రాశాడు కదా. అవును, డార్విన్ దృష్టి వేరు, గార్డ్నర్ విశ్వాసం వేరు.
వారు దిగిన తర్వాత మళ్లీ స్థానికుల నుండి దొంగతనాలు, ఆహారం చాలా వరకు పోయింది. తుపాకీ మందుగుండు కూడా తడిసిపోయింది. దాంతో వాళ్ళు ఆ చిన్న లాంచీల్లోకి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఒక లాంచీ కూడా పాడైపోయింది. అవును, రాళ్లకు తగిలి. ఇక మిగిలింది ఒకే లాంచీ, ఒడ్డునున్న పాత పడవ. నెలలు గడిచాయి. అనుకున్న సరఫరాలు రాలేదు. ఇందుకు రాలేదో? బహుశా సమాచార లోపం లేదా నిర్లక్ష్యం ఏమో. ఆహారం పూర్తిగా అయిపోయింది. ఆకలి, చలి, నిస్సహాయత. ఒక్కొక్కరుగా చనిపోవటం మొదలుపెట్టారు. ఆ చివరి రోజుల్లో డాక్టర్ విలియమ్స్, గార్డ్నర్ రాసుకున్న డైరీలు దొరికాయి. అవును, ఆ డైరీలు చదువుతుంటే అంత కష్టంలో కూడా వాళ్ల మధ్య ఐక్యత, విశ్వాసము ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒకరినొకరు నిందించుకోలేదు. విలియమ్స్ డైరీలో కదలలేని స్థితిలో ఉండి కూడా పగలూ రాత్రీ నేను సంతోషంగా ఉన్నాను, మాటల కందని సంతోషం అని రాశాడు. నమ్మశక్యంగా లేదు. అని ప్రార్థించాడు. అతని దృష్టి ఎప్పుడూ ఆ లక్ష్యం మీదే ఉంది. గార్డనర్ చివరి ఎంట్రీ సెప్టెంబర్ 6, 1851. మంచినీటి కోసం బయటకు వెళ్లడానికి ప్రయత్నించినట్లున్నాడు. అతని మృతదేహం ఒడ్డున దొరికింది. మొత్తం 7 మరణించారు, ఆకలి, వ్యాధులతో. 20 రోజుల తర్వాత సహాయ నౌకలు వచ్చాయి, కాని చాలా ఆలస్యంగా. ఈ వార్త ఇంగ్లాండును, క్రైస్తవ ప్రపంచాన్ని తీవ్రంగా కదిలించింది. ఒక రకమైన షాక్. కాని అదే సమయంలో వారి త్యాగం పట్ల గౌరవం, ప్రేరణ. ఎలక్ట్రిఫైడ్ అయ్యారని రాశారు. ఒడ్డున దొరికిన వస్తువుల్లో గార్డెనర్ తన కొడుకు యాలన్ జూనియర్కు రాసిన ఉత్తరం కూడా ఉందట. అవును. విచిత్రమేమిటంటే ఆ కొడుకే తర్వాత దక్షిణ అమెరికాకు వచ్చిన మొదటి మిషనరీ బృందంలో ఉన్నాడు. ఎక్కడ పనిచేశాడు? దక్షిణ చిలీలోని అరోకానియన్లు, మపుచేల మధ్య. అంటే చిన్నప్పుడు తన తండ్రితో కలిసి చూసిన ప్రాంతంలోనే. అంటే తండ్రి కల ఒక రకంగా కొడుకు ద్వారా నెరవేరింది అనుకోవచ్చు. గార్డెనర్, అతని సహచరుల మరణం వృధాపోలేదు. అది ప్రపంచ సువార్తీకరణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. వారి కథ తర్వాత ఈక్వెడార్లో జరిగిన 5 మిషనరీల కథలాంటిదే. వారి త్యాగం కూడా తర్వాత కాలంలో మంచి ఫలితాలని ఇచ్చింది. గార్డెనర్ బృందం విత్తిన విత్తనం మొలకెత్తిందన్నమాట. అలెన్ గార్డ్నర్ కథ నిరంతర పట్టుదల, లెక్కలేనన్ని వైఫల్యాలు, కని చెక్కు చెదరని దృష్టి. నిజంగా అసాధారణ ప్రయాణం. బయటనుంచి చూస్తే ఇది పూర్తిగా వైఫల్యమే. అవును, సాధారణ లౌకిక దృష్టితో చూస్తే అది వైఫల్యమే. కాని అతని అంకితభావం, ఆ చివరి క్షణాల్లోని విశ్వాసం, అతని మరణం తర్వాత వచ్చిన ప్రేరణ, ఇవన్నీ ఆ కథకు లోతైన అర్థాన్నిస్తున్నాయి. ఈ కథ విన్నాక మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వైఫల్యాల మధ్య మన లక్ష్యాల పట్ల ఎంత నిబద్ధతతో ఉండగలం అని ఆలోచింపజేస్తుంది. ముగింపుగా ఒక ప్రశ్నతో ఆగుదాం. అసలు సమాజం విజయం, వైఫల్యమనే వాటిని ఎలా కొలుస్తుంది? ముఖ్యంగా తక్షణ ఫలితాలు కనిపించని దీర్ఘకాలిక పనులు, గాఢమైన నమ్మకాల విషయంలో ఈ కొలమానం సరైనదేనా? గార్డ్నర్ జీవితం ఈ ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. అతనిది నిజంగా వైఫల్యమా లేక వేరే రూపంలో విజయమా? దీని గురించి ఆలోచించవచ్చు. ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ సెలా బుక్స్.